రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాజధానిలో తొలి అధికారిక భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకొని రాయపూడి, లింగాయపాలెం మధ్యలో రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న మొదటి పాలనా భవనం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరం ఎలివేషన్తో రూపొందించిన ఈ భవన ప్రారంభ ముహూర్తం ఉదయం 9:54 ఖరారైంది. ప్రారంభోత్సవానికి రైతులందరూ ఆహ్వానితులేనని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణ పనులన్నీ ఇకపై అమరావతి కేంద్రంగానే ప్రభుత్వం పర్యవేక్షించనుంది. ప్రజా రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం అన్ని హెచ్ఓడీలు ఒకే చోట ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. అమరావతికి భూములిచ్చిన రైతులకు దగ్గరగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 భవనంలో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది. ఈ విస్తీర్ణంలో ప్రధాన భవనం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం 1.3 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, ఎస్టీపీని 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు, 2, 3, 5 అంతస్తులు సిఆర్డీఏ, 4వ అంతస్తులో సిడిఎంఏ పురపాలక శాఖ డైరెక్టరేట్లను ఏర్పాటు చేశారు. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 7వ అంతస్తులో పురపాలక శాఖ మంత్రి పేషి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ, సిడిఈ, ఎస్డీఈ కార్యాలయాలకు కేటాయించారు. అడుగడుగునా ఆధునిక నిర్మాణ శైలి, కళ్లు చెదిరే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేటుకు ఏమాత్రం తీసిపోని రీతిలో అన్ని హంగులతో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమైన 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పనులు నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టాక గతేడాది అక్టోబర్లో సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులకు లాంఛనంగా భూమి పూజ చేశారు. ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 10 నమూనాలు రూపొందించి వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ నిర్వహించి ఎలివేషన్ రూపొందించారు. కార్యాలయ ముఖభాగం లైటింగ్ డిజైన్ ను కూడా ఓటింగ్ కు పెట్టారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిలో పనులు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి నుంచి వచ్చే ఫీడ్ ను ఈ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాలను ఇక్కడి నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రత, వాతావరణం తదితర అవసరాల కోసం కంట్రోల్ రూమ్ ను వినియోగించనున్నారు. దీనికి అనుబంధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటైంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూఫ్ తో నిర్మించారు. భవనం మొత్తంలో ఒక్కొక్కటి 8 మంది సామర్థ్యంతో మొత్తం 7 లిఫ్టులు ఏర్పాటు చేశారు. 170 4 వీలర్, 170 బైకులు పట్టేలా పార్కింగ్ వసతి కల్పించారు. ఈ ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతో కలిపి మరో 4